తేలి తేలి నా మనసు తెలియకని నావవలే ఊగుచున్నదే. తేలి తేలి నా మనసు తెలియకని నావవలే ఊగుచున్నదే. అలలు లేచి ప్రేయసి హాయి అని పాట విని తాళం వేయునే. అలలు లేచి ప్రేయసి హాయి అని పాట విని తాళం వేయునే. ప్రేమ ముందు కొండ కూడా చిన్నదైనదో. ప్రేమ ముందు కొండ కూడా చిన్నదైనదో. కొండ వంటి గుండె నీవు తెలియలేవులే. కొండ వంటి గుండె నీవు తెలియలేవులే. జోగేంద్రుడు అనాథబాబు హేమనళికి నళినాక్షుని గురించి వివరించి బ్రహ్మ సమాజంలో అతడి ఉపన్యాసం ఉందని ఒకసారి అలా బయటికి రావాలని చెప్పి తీసుకువెళ్ళి వచ్చాక ఆ ఉపన్యాసాన్ని సమీక్షించుకుంటూ ఉంటారు. హేమనళిని పెళ్ళి ఆగిపోకముందు అన్నాథబాబు ఆరోగ్యం బాగానే ఉండేది. అయినా కూడా ఇంకా మెరుగ్గా ఉండాలని దేశ విదేశాల మందులు ఎప్పుడూ వాడడం అతనికి అలవాటు. ఈ మధ్య ఎందుకో ఆ మందుల మీద శ్రద్ధ తగ్గింది. అతని మాటలలో ఎక్కువగా తన అనారోగ్య విషయాలే మాట్లాడేవాడు. నిజానికి అతని ఆరోగ్యం మెరుగుపడింది. అందుకే ఈ మధ్య తన రోగాల గురించి ప్రస్తావనే చేయడం లేదు. తన కుర్చీలో అతను విచారంగా కూర్చొని ఉండగా అలసటతో అతనికి ఒక కునుకు పట్టింది. అప్పుడే మేడపైన జోగేంద్రుడు నడుస్తున్న చప్పుడు వినిపించి తను కుడుతున్న బట్టను పక్కన పెట్టి, నాయన నిద్రపోతున్నారు, చప్పుళ్ళు చెయ్యకు, మేలుకుంటారని చెప్పడానికి తలుపు దగ్గరికి తొందరగా వెళ్ళాలనుకుంది. కానీ జోగేంద్రుని వెంట నళినాక్షబాబు వచ్చాడేమో అనుకొని భయపడింది. ఇంకొక గదిలో జోగేంద్రుడు ఎదురు వస్తూ కనిపించాడు. హేమా, నేను నళినాక్షబాబును తీసుకొని వచ్చాను, నిన్ను పరిచయం చేస్తాను రా అన్నాడు. నళినాక్షుని చూడగానే ఆశ్చర్యంతో సంతోషంతో అలాగే నిలబడిపోయింది. నళినాక్షుడు ఆమె వైపు సూటిగా చూడకుండా తలదించుకున్నాడు. ఇంతలో అన్నాథబాబు మేల్కొని తన కూతురును పిలిచాడు. హేమ గదిలోనికి వచ్చి, నళినాక్షబాబు అక్కడ ఉన్నారంటూ నెమ్మదిగా చెప్పింది. జోగేంద్రుడు నళినాక్షబాబుని లోపలికి ఆహ్వానించాడు. అతనికి మర్యాదలు చేయాలని అన్నాథబాబు ఆతృత పడుతున్నాడు. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అంటూ, హేమా నా చిట్టి తల్లి, వెళ్ళొద్దమ్మా, ఇక్కడ కూర్చో. నళినాక్షబాబు, ఈమె నా కూతురు. మీరు ఆ రోజు సభలో ఇచ్చిన ఉపన్యాసం వినడానికి నేను నా కూతురు వచ్చి విని చాలా సంతోషపడ్డాం. మీ నుండి చాలా లోతైన విషయాలు వినడం వల్ల ఆ ఉపన్యాసం నా మనసుకు హత్తుకున్నది. మీరు చెప్పిన నష్టం అనే విషయాన్ని చెబుతూ మనం పొందినది ఏదైనా చెడిపోదని చెప్పడం, అవినీతితో సంపాదించిన సంపాదన మనకు వంటబట్టదని, అది మనకు ఉపయోగపడదని చెప్పటం చాలా బాగుంది. హేమా, బాబుగారు చెప్పిన ఈ మాటలన్నీ నువ్వు నమ్ముతావా? మన ఒక వస్తువు నిజంగా చేయి జారిపోయినప్పుడు అయ్యో అది పోయిందే అనిపిస్తుంది. అది పోయాక మనది అవునా కాదా అని అనుకుంటాం. నళినాక్షబాబు, మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాను. మీరు మాతో మాట్లాడటానికి ఎప్పుడు మా ఇంటికి వస్తే మా మీద మీకెంతో దయ ఉన్నదని అనుకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళాం. మీరు ఎప్పుడు వచ్చినా ఈ గదిలో నేను, హేమ మీరు చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉంటాం. జవాబు ఇవ్వడానికి ముందు నళినాక్షుడు హేమనళిని వైపు చూశాడు. ఉపన్యాస వేదిక మీద దీర్ఘ సమాసాలతో ఉపన్యసించినంత మాత్రాన నన్ను గర్విష్టి అనుకోకండి.
విద్యార్థులు నన్ను బలవంత పెడితే నేను చెప్పే మాటలు వినేవాళ్ళు ఉన్నారని అలా ఉపన్యసించాను. కానీ కొందరు విద్యార్థులకు అది నచ్చిందని, మీ మాటలు ఎంతో లాభదాయకమని నాతో అన్నారు. చాలామంది విద్యార్థులు నా ఉపన్యాసం అర్థం కాలేదని అన్నారు. వారికి నేను రావడం ఇష్టం లేదని కూడా అన్నారు. అయినా మీరు కూడా అక్కడే ఉన్నారు కదా. జోగేన్ బాబు మాటి మాటికి గడియారం వైపు చూస్తూ ఈ ఉపన్యాసం అయిపోతే బాగుండును అన్నట్టు చూసే అతని చూపుల వల్ల నేను ఉపన్యాసం ముగించాను అనుకోండి. ఆ విషయంలో మీరు అన్యథ భావించకండి. ఉపన్యాసం వినడమే కాదు, విన్నదాన్ని ఆచరించాలి కదా. అలా చేయకుంటే తప్పే కదా అన్నాడు జోగేంద్రుడు. జోగేన్, కొంత వయసు వచ్చిన తర్వాత మాత్రమే అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి అన్నాడు అన్నాదబాబు. అవును, ఒక వయసు వచ్చిన తర్వాతనే మొత్తం అర్థమవుతుందని అనుకోవద్దు. అర్థం చేసుకోవడానికి వయసు అడ్డురాదు అన్నాడు నళినాక్షబాబు. నళినాక్షబాబు, నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలి. బ్రహ్మదేవుడు మనుషులను తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయటానికి ప్రపంచంలోకి పంపాడు. కాబట్టి ఈ శరీరాన్ని వద్దు అనుకోవద్దు. ఏదో ఒకటి ఇవ్వాలనుకున్న వారు తమ ధనాన్ని వ్యర్థం చేసుకుంటున్నారా అని అనుకుంటే దానగుణత్వాన్ని కోల్పోతారని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు అన్నాదబాబు. ఈ భూమి మీద ఏది గడ్డి పోచవలే అలక్ష్యం చేయదగింది కాదని మీకు తెలుసు. ఈ ప్రపంచంలోకి నేను వచ్చినప్పుడు పూర్తిగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాను. నా మనసు, నా శరీరం పరిపక్వత చెందడానికి ఎంతోమంది తోడ్పడ్డారని అనుకుంటాను. ఎందరో నా కోసం శ్రమపడ్డారు. నేను ఈ విధమైన మనిషిగా రూపొందేందుకు ఇలా ఎంతోమంది నాకు తోడ్పడిన ఈ తోడ్పాటును నేనెప్పుడు తోసిపుచ్చను, తక్కువ చేసి మాట్లాడను. ఎవరైతే తనను తాను తీర్చిదిద్దుకోలేనప్పుడు అటువంటి వ్యవస్థను పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇది నేను పరిచయమై మీకు చెప్పనక్కర్లేకుండానే తెలుసు అన్నాడు నళినాక్షుడు. నిజం, చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం మీద ఆ రోజు ఉపన్యాసంలోనూ చాలా బాగా వివరించారు అన్నాడు అన్నాదబాబు. నాకు ఒక పని ఉంది, నేను వెళ్ళాలి. నన్ను దయచేసి మీతో కూర్చోమని అనవద్దు అన్నాడు జోగేంద్రుడు. జోగేన్, మన ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఎవరిని ఇబ్బంది పెట్టనని మీకు చెప్తున్నాను అని నళినాక్షుడు అన్నాడు. దయచేసి వెళ్ళకండి, మీరు అన్యథా భావించకండి. నేను ఒకే చోట చాలాసేపు ఉండలేను అన్నాడు జోగేంద్రుడు. దయచేసి జోగేన్ గురించి మీరు ఏమీ అనుకోకండి. అతనికి నచ్చినప్పుడల్లా వస్తూ పోతూ ఉంటాడు. అతను ఒక చోట కూర్చొని మనిషి కాదు అన్నాడు అన్నాదబాబు. జోగేంద్రుడు వెళ్ళిపోయాక మీరు ఎక్కడుంటున్నారు అని అడిగాడు నళినాక్షబాబును. నళినాక్షబాబు నవ్వి, ప్రస్తుతానికి నేను ఒక చోట ఉంటున్నానని చెప్పలేను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్తున్నారు. అది బాగానే ఉంది. నాకు కొంచెం ప్రశాంతంగా, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం ఇష్టం. అందుకే జోగేంద్రుడు మీ ఇంటికి ఎదురుగా 2 గదులు నా కొరకు అద్దెకు తీసుకున్నాడు. మీ సందులో చాలా ప్రశాంతంగా ఉన్నది అన్నాడు. అతను అలా చెప్పగానే అన్నాదబాబుకు చాలా సంతోషం వేసింది. కానీ అతను తన కూతురు వైపు చూసేసరికి ఆమె ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. ఎందుకంటే నళినాక్షుని కొరకు అద్దెకు తీసుకున్న గదులు ఇదివరకు రమేష్ బాబు ఉన్న ఇల్లే. నౌకర్లకు ఎవరినీ పైకి రానియవద్దని చెప్పి ఛాయ్ తెమ్మని చెప్పాడు. నా చిట్టి తల్లి హేమా, నళినాక్ష బాబుకు ఒక గిన్నెడు ఛాయ్ ఇవ్వమ్మా అన్నాడు అన్నాదబాబు. నళినాక్ష బాబు ఛాయ్ వద్దన్నాడు. అదేమిటి బాబు, మీరు ఛాయ్ తాగరా? సరే, రొట్టెైనా తినండి అన్నాడు. క్షమించండి, దయచేసి నాకు ఏమీ వద్దండి. ఓహ్, మీరు డాక్టర్ కదా, అందుకే మిమ్మల్ని ఎక్కువ బలవంత పెట్టాను. కానీ పగటి భోజనం చేసిన తర్వాత 3-4 గంటలకు కొంచెం వేడి ఛాయ్ తాగాలని అనుకుంటున్నాను. అలా వేడిగా తాగితే నేను తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఛాయ్ తాగే అలవాటు లేకుంటే మీకోసం ప్రత్యేకంగా చిక్కటి డికాక్షన్ కాకుండా ఛాయ్ పత్తా తక్కువ వేసి చేయమంటానన్నాడు. కొంచెం బిడియంగా హేమనళిని చూశాడు. తనకు ఛాయ్ తాగడం ఇష్టం లేదని ఆమె గ్రహించిందని, ఎందుకు ఇష్టం లేదో చెప్పాలన్నట్లు ఆమె ముఖ కవళిక ద్వారా తెలుసుకున్నాడు. ఆమెను అలా చూస్తూనే ఇలా అన్నాడు. అదేదో ఛాయ్ తాగడం దోషమని నేను అనుకుంటున్నానని మీరు అనుకోకండి. నేను రోజుకొకసారి ఛాయ్ తీసుకుంటాను. ఇప్పుడు తీసుకొని వచ్చాను. దాని వాసన నా నాలుక మీద అలాగే ఉంది. అంటే
నేను ఛాయ్ తాగి ఎంతోసేపు కాలేదు, అందుకే వద్దన్నాను. అంతేకాదు, మా అమ్మకు ఆచార నియమాలు చాలా ఎక్కువని మీకు తెలియదు. ఆమె అంత నియమనిష్టలు ఉన్నవారు ఇంకొకరుండరు. అయినా ఈ విషయంలో ఇద్దరి మధ్య కోపతాపాలు ఎందుకని నేనే ఎక్కడా ఛాయ్ తీసుకోనని అనుకున్నాను. మీరు ఛాయ్ తాగి పొందే ఆనందాన్ని నేను పోగొడుతున్నానా? ఈ కారణం తప్ప మీరు ప్రేమతో ఇచ్చే ఆతిథ్యం వదులుకోవాలని అనుకోవడం లేదు. నళినాక్ష బాబు మాట్లాడిన మొదటి మాటలకు కొయ్యబారిపోయింది. అతడికి తనకు కావలసిన విషయాలు ఎవరు ఏమనుకుంటారో అని భావించక అలా నిర్మోహమాటంగా చెప్పడం, కొంచెంసేపు అలా ఉండిపోయి పూర్తిగా అతని మాటలు విన్న తర్వాత కొత్త వారి ముందు అతనికి మొహమాట ఉంటుందని, ఎవరితో అయినా అతను మాట్లాడితే సంకోచపడతాడని అనుకున్నది. అతడు తన అభిప్రాయం చెప్పేటప్పుడు మాత్రం పరకాయ ప్రవేశం చేసినట్టు ఇంకో మనిషిలాగా ఉండి చెప్తున్నాడా అన్నట్టున్నది. ఏదేమైనా అతను తన తల్లి విషయం చెప్పేటప్పుడు తల్లి పట్ల వినయం, ఆమె గురించి గొప్పగా చెప్పడం అదంతా చూస్తున్న హేమనళిని అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. అతడు తల్లికి ఇస్తున్న గౌరవం, ప్రాముఖ్యతను అతని ముఖంలో ఒక గంభీరత కనపడి అతని పట్ల గౌరవ భావం ఏర్పడింది. ఒకసారి అతని రూపం మనసులో నిలిచిపోయింది. ఆమె తల్లిని గురించి అడగడం కూడా గమనించలేదు, అందుకే ఏమీ అనలేదు. నళినాక్ష బాబు అడిగిన దానికి అన్నాదబాబు వెంటనే సమాధానం ఇస్తూ, మీరు నన్ను క్షమించండి, ఎప్పుడు మిమ్మల్ని ఛాయ్ తాగమని అడగను. ఎందుకంటే మీకంటూ కొన్ని నియమాలున్నాయని వాటిని ఎన్నడూ కాదనను. ఛాయ్ వద్దన్నంత మాత్రాన మీ ఆహ్వానం వద్దన్నట్టు కాదు కదా అంటూ చిన్నగా నవ్వాడు. నళినాక్ష బాబు వెళ్ళిపోయాక హేమనళిని తన తండ్రి మేడ మీద గదికి తీసుకుని పోయి అతను నిద్రపోయేదాకా బెంగాల్ రివ్యూ పత్రికలోని వ్యాసాలను చదివి వినిపించింది. ఇలా ఏవేవో కష్టాలు రావడం పోవడం అన్నాదబాబు జీవితంలో చాలానే ఉన్నాయి. క్రమంగా నళినాక్షునికి అన్నాదబాబు హేమనళినిల పరిచయం స్నేహంగా మారింది. అతడు పరిచయం కాకముందు నళినాక్షుని మాటలు ఉద్రేకంగా ఉంటాయి కాబోలు అనుకుంది. కానీ నళినాక్షుడు సామాన్య ప్రజలు మామూలు విషయాలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడటం చాలా సౌకర్యంగా ఉంది. అతడు దూరపు చూపుతో ఈ మాట మాట్లాడితే తర్వాత ఫలితం ఏమిటి అనే ఆలోచనతో మాట్లాడతారని గ్రహించింది. ఒకసారి అన్నాదబాబు హేమనళిని నళినాక్షునితో మాట్లాడుతున్నప్పుడు జోగేంద్రుడు వచ్చి తండ్రితో, నాయనా, చుట్టుపక్కల జనం మనలను నళినాక్ష బాబు శిష్యులా అని అనుకుంటున్నారు. పరేశుడు కూడా అలాగే నన్ను అడిగితే అతనితో దెబ్బలాడాను అన్నాడు. ఇందులో కోపగించుకోవడానికి ఏముంది? ఈ సమాజంలోని వారందరూ గురువులై ఒక్కరు కూడా శిష్యులు లేని సమాజంలో ఉన్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎలుగెత్తి చెప్పేవారుంటారు, కానీ ఏమీ నేర్చుకోకపోతే అదంతా వ్యర్థమే కదా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అన్నాదబాబు. అన్నాదబాబు, మీ ఆధ్వర్యంలో మనందరం శిష్యులుగా ఉండి ఏదైనా నేర్చుకునే విషయం ఉంటే అక్కడే ఆగి నేర్చుకొని తిరిగి మన స్వస్థానాలకు చేరదాం అన్నాడు నళినాక్షుడు. జోగేంద్రుడు కొంచెం తీవ్ర స్వభావం కలవాడు. అది కూడా ఒకందుకు మంచిదే. కానీ జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే, మీకంటూ శిష్యులో, స్నేహితులో, బంధువులో ఉండకూడదా? జోగేంద్రబాబు అలా అంటే మీరు ఎలా ఓర్చుకుంటున్నారో కానీ ఆ మాటలకు ఎవరూ ఆనందించారు. ఇటువంటి వాటిని మీరు విడిచిపెట్టాలి. హౌ ఆర్ యూ అన్నాడు జోగేంద్రుడు. వేటిని విడిచిపెట్టాలి అని అడిగాడు నళినాక్షుడు. మీరు రోజు యోగుల వలె ప్రాణాయామం చేస్తారని, సూర్యోపాసన చేస్తారని, ఆచారంగా వండితే కానీ భోజనం చేయరని, నీళ్లు తాగరని చెప్పాను. మీరు మా వలనే ఉండలేరా? ఖడ్గం వరవలే అన్నాడు జోగేంద్రుడు. జోగేంద్రుడు అలా అమర్యాదగా మాట్లాడటంతో హేమనళిని కళ్ళల్లో నీరు తిరిగింది. కానీ నళినాక్షుడు చిన్నగా నవ్వాడు. బాబు, జోగేన్, అనువు కాని చోట ఎవరైనా అలా ఉండవచ్చునని నేను ఒప్పుకుంటాను. నిజంగా సక్రమంగా నడిచేవారు అలాగా ఉండలేరు. ఖడ్గం వర ఎంత పొడవు ఉంటుందో ఖడ్గం కూడా అంత ఉంటే పర్వాలేదు. ఆ వరలోనే ఆ ఖడ్గాన్ని పెట్టవచ్చు. కానీ ఖడ్గం పెద్దదిగా ఉంటే దాన్ని వరలో పెట్టలేం కదా. అలా వరలో దాచిపెట్టిన ఖడ్గమే అన్ని ఖడ్గాలలోనూ చాలా సునిశ్చితంగా ఉంటుంది. ఒకానొక శిల్పి తన పనితనం ప్రదర్శించాలంటే వర మీద ఎన్ని నగిశీలైనా చెక్కగలడు, కానీ ఖడ్గం మీద కాదు కదా. అతని నేర్పరితనం ఖడ్గపు వర మీద ఉంటుంది. కానీ యుద్ధంలో మాత్రం ఖడ్గపు వర మీద ఉన్న నగిశీలు పనిచేయవు. ఖడ్గం సునిశ్చితత్వమే కార్యసాధన చేస్తుంది. అలానే ఖడ్గాన్ని వరలో కాకుండా మరోచాట భద్రపరచగలమా? అలానే వ్యక్తి యొక్క శిల్పత్వం లేదా మూర్తిమత్వం ఏదైనా నడవడి, మంచితనం, చెప్పిందే చేసే గుణం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉండి బయట సమాజంలో ఏం జరుగుతున్నదని గమనించడమే ఆశ్చర్యం.
ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అనుకునే వాళ్ళు ప్రపంచాన్ని ఉత్తమ స్థానానికి తెచ్చే కర్తవ్యం తమ భుజాల మీద ఉందని అనుకుంటారు. అటువంటి వారు బహుశా మీకు తెలిసి ఉండరు. ఆ పనిలో సరి అయిన జ్ఞానం లేనప్పుడు వారు వేరే పని మీద ఆధారపడతారు. అది అలా జరగడం మంచిదే, లేకపోతే ప్రపంచ వస్తువు పునర్నిర్మాణం ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే నలినాక్ష బాబు వంటి జ్ఞానులు లోకంలో నిరూపించలేని విషయాలను వివరించి చెప్పడం వల్ల జనం ఆ తెలియని విషయాలను తెలుసుకుంటారు. సామాన్య జనం పోకడ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మీరు చెప్పే విషయాలపై ఎవ్వరూ చర్చించరు. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఎలా వ్యవహరిస్తున్నారని అలా ప్రవర్తనలను హేమ తెలుసుకొని ఆమె మీకు కావలసినట్టు పనులు చేయించకపోయినా ఆమె నాయనతో చెప్తుంది అన్నాడు జోగెన్. హేమ నళినికి చాలా కోపం వచ్చినట్టు ఆమెను చూస్తేనే తెలుస్తున్నది. ఆమె ఏదో అనబోయేంతలో నళినాక్షుడు ఆమె వైపు చూశాడు. సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఉదయం నేను పూజ చేసినప్పుడు మీరు కాస్త గాలికి మేడ మీదకు రావాల్సి వస్తే అదేం తప్పు కాదు. ఒకవేళ మీరు నన్ను చూస్తే కూడా ఏమీ అనుకోను. కళ్ళున్నవే చూడటానికి అన్నట్టు ఎవరైనా అలాగే చూస్తారు అన్నాడు నళినాక్షుడు. మీరు చేసే పూజలంటే హేమకు చాలా గౌరవం. ఆమె ఎప్పుడూ మీ ఆరాధన గురించి ఇష్టం లేదని చెప్పలేదన్నాడు అన్నాదబాబు. మీరు నా మాటలకు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే నేను అతి సామాన్య స్థాయిలో ఉన్నవాడిని. ఈ ప్రపంచంలోని నాటకశాలలో నేను ఒక నడుం తిప్పుతూ నాట్యం చేసే పాత్రధారిని. అయితే ప్రార్థనలు ఆరాధనలనేవి ఎక్కువగా తెలియని వాడిని. ఆరాధనలు చేయని జీవితాలు కూడా సాధారణ ప్రవాహంలో చక్కగానే సాగుతున్నాయని అనుకుంటున్నాను. అయినప్పుడు ఇలా కొత్త కొత్త అనుష్ఠానాలు ప్రచారం చేసి అందరినీ ఆ వైపు నడిపించడంలో ప్రయోజనం ఏమనగొడుతుంది అని నాకు అనిపిస్తుంది. అలా చెప్పడం వల్ల విన్నవారు తన మనసును ఒకే విధానం అనుసరించి మిగతావి తెలుసుకోలేకపోతున్నారు. చెడు అన్నది తెలిసినప్పుడే మంచి బాట నడవడం మంచిదని నా అభిప్రాయం. అయినా మంచి చెడులు చెప్పేవారిని సామాన్యులకు చూపించి వారి వద్దకు పంపుతానే తప్ప ఆ పెద్దలకు సరిసమానంగా ఉండాలని నేను అనుకోను. ఎందుకంటే నా వంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ నా వంటి వారిని విడిచిపెట్టి ఆ అవాస్తవ ప్రపంచంలోనికి మీరు వెళ్ళినట్లయితే మిమ్మలను రాళ్లతో కొడతారు సుమా అన్నాడు జోగేంద్రుడు. సరే మంచిది, కొందరు తేలికగా దొరుకుతారు రాళ్లతో రువ్వడానికి. జనం ఎవరినో ఒక వెర్రివాడినో లేక చిన్నపిల్లవాడినో నిలబెట్టి తనకు మహత్తులున్నాయని చెప్తే అందరూ సాగిలపడతారు తప్ప ఏ అపాయం లేదు. కానీ అతనినే మతోన్మాది అని ఎవరైనా అంటే అతను మతోన్మాది కాకపోయినా ఎవరో ఒకరికి కాలజ్ఞానం ఉన్నదని తన చుట్టూ శిష్యులను తయారు చేసుకుంటున్నాడని అపవాదు సృష్టిస్తే స్థానానికి వెళ్ళక ముందే అతన్ని దోషిగా నిలబెట్టి నవ్వని వాళ్ళు ఉండరని అన్నాడు నళినాక్ష బాబు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోపం తెచ్చుకోవద్దని వేడుకుంటున్నాను నళినాక్ష బాబు. మీకు ఇష్టమైన దాన్ని మీ ఇంట్లో ఆచరించండి, నేనేమీ అభ్యంతరం చెప్పాను. ఎవరైనా భారతదేశ ఇళ్లల వరకు తన కీర్తి వ్యాపించాలనుకొని అందుకు ఇలా చేస్తారని నా అభిప్రాయం. గొర్రెదాటు ప్రజలు ఒకరు ఏ దారిన వెడితే అందరూ అదే దారిలో వెళ్తారు. మీరు చేస్తున్న పనిని కొందరు ఒక కంట కనిపెడుతున్నారు. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా అనేది తెలియదు. గుంపుల మధ్య జీవితం నిరాధారం అన్నాడు జోగేంద్రుడు. ఓహో జోగేన్ బాబు, మీరు ఆలోచనలో ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు నన్ను వెంటనే మీ ఇంటి నుండి తరిమేసి విసురుగా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలా మంచిది కాదన్నాడు నళినాక్షుడు. ఈరోజు ఇప్పటికే మీ విషయంలో చాలా కలగజేసుకుంటున్నాను. బయట ఒక పని ఉన్నది, నేను వెళ్తున్నాను అన్నాడు జోగేన్. అలా అన్న బయటకు వెళ్ళిపోగానే నేల చూపులు చూస్తున్న హేమ అధైర్యంగా బల్ల మీద బట్టలను వేళ్లతో రాస్తూ కూర్చున్నది. ఆమె కంటి రెప్పల మీద అల్లల్లాడుతున్న కన్నీటి చుక్కలను దగ్గరగా చూస్తున్న వారికి కనపడి ఆమె బాధపడుతున్నదని తెలుస్తున్నది. నళినాక్షుడు రోజు రావడం వల్ల ఆమె ప్రవర్తన అతనికి తెలుస్తున్నది. అతడు ఉనికిని ఆమె అనుసరించాలని అనుకున్నది. అలా అనుకున్నప్పుడు నళినాక్షుడు ఆమెకు కొత్తగా కనిపించాడు. ఇప్పుడు కాలం గడిచిన కొద్దీ తాను అతని మీద ఆధారపడుతున్నదా, లేక అతని ఆశయాలకు తను ఆకర్షింపబడుతున్నదా, లేక అతని నియమనిష్టలకు అనుసరణీయంగా ఉండాలనుకుంటున్నదా అన్నట్లు అతని పట్ల మనసు ఆకర్షింపబడింది. అంతేకాదు హేమనళిని మనసు వికలమై ఉన్నది. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించక ఇన్ని రోజులు లోపల మదన పడింది. నళినాక్షిని పరిచయమైనప్పుడు అతని భావాలను అనుసరించాలనుకున్నప్పుడు అతని కఠిన నియమాలు, అతని శాకాహార భోజనం చేస్తాడని తెలిసినప్పుడు ఎందుకో తన దుఃఖం ఉపశమించినట్టు అనిపించింది. అందుకే నళినాక్షిని అభిప్రాయాలకు తగినట్టుగా తన గదిని ఆడంబరమైన వస్తువులన్నీ తీసివేసి
తివాచీలు కంబళ్ళు ఎత్తివేయించింది. ఆమె పడుకునే మంచం కూడా పరదా చాటున దాచిపెట్టింది. ప్రతిరోజు నేల మీద నీళ్లు చల్లి తుడిచి పరిశుభ్రంగా చేస్తున్నది. ఒక పూల తొట్టి మాత్రం అలంకారంగా ఒక మూలన ఉంచింది. స్నానం చేసి తెల్లటి బట్టలు కట్టుకొని నేల మీద కూర్చుంటుంది. అప్పుడు సూర్యుని వెలుగు కిటికీ గుండా ఆ గదిలో పరుచుకుంటుంది. ఆ వెలుగులో ఆమె హాయిగా కూర్చుంటుంది. అన్నాదబాబు తన కూతురు పాటించినంతగా మతాచారాలను పాటించకపోయినా హేమనళినికి తండ్రి విచారం నుండి కొంత తేరుకొని కుదుట పడ్డట్టు అనిపించింది. నళినాక్షుడు వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు నేల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. జోగేంద్రుడు తన అయిష్టతను కాస్త కఠినంగానే తెలపడానికి, మీ అందరికీ ఏమైంది? మీరు ముగ్గురు ఇంటిని అతి పవిత్ర ప్రదేశంగా చేస్తున్నారు. నా వంటివాడు వస్తే ఈ ప్రాంతమంతా మలినమైపోతుందా అని గుర్రుగా అడిగాడు. అన్న అలా మాట్లాడితే ఇదివరకైతే చాలా కోపం వచ్చేసేది. కానీ అన్నాదబాబు జోగేంద్రుని స్వభావంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి జోగేంద్రుని మాటలు వెక్కిరింతాని కొరడావలి ఝళిపిస్తున్నా హేమనళిని నళినాక్షబాబు మార్గదర్శకంలో నడవాలనుకుంటున్నది కాబట్టి అన్న మాటలకు చిన్న చిరునవ్వు నవ్వింది. ఇదివరకైతే ఏవైతే నళినాక్షిని ఉన్నత ఆశయాలైన సత్యమైనది సంపూర్ణమైనదైన ఆ మార్గంలో ఉన్నదో ఆ నడిచింది. తాను సిగ్గుపడడం అనేది తన దుర్బలతే. అయినా ఆమె అలా నడుచుకోవడం పరిచయాన్ని ఎగతాళి చేస్తున్నాడని గ్రహించింది. కానీ నళినాక్షబాబు మీద విశ్వాసం, అతని ఆశయాలు ప్రజలకు ఎదురుగా వెళ్ళడానికి సిద్ధపడింది. ప్రపంచం దృష్టిలో ఆమె సిగ్గు శరం లేని దానివల్ల చిత్రీకరింపబడింది. ఒకనాటి ఉదయం ఆమె స్నానం చేసి ఆరాధనలు చేసుకొని తెరిచి ఉంచిన కిటికీ ఎదురుగా తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చున్నది. అప్పుడు అన్నాదబాబు నళినాక్షునితో కూడా గదిలోకి వచ్చాడు. హేమనళిని హృదయం పరవళ్ళు తొక్కింది. గౌరవించదగిన తండ్రికి పూజ్యుడైన గురువుకు గౌరవంగా సాగిలపడి నమస్కరించి నళినాక్షుడు ఆశ్చర్యపడుతుండగానే అతని పాదధూళి తీసుకొని శిరస్సున రాసుకుంది. కంగారు పడకు నళినాక్షబాబు, ఆమె ధర్మాన్ని ఆమె పాటిస్తున్నది అన్నాడు అన్నాదబాబు. నళినాక్షబాబు ఎన్నడూ వారింటికి అంత ఉదయమే రాలేదు. హేమనళిని కావాలని అతని ముఖాన్ని చూసింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని కబురి ఆ రాత్రికి అతను రైలు బండిలో కాశికాపురానికి వెళ్ళాలని, పగలంతా ప్రయాణపు ఏర్పాట్లు చూసుకోవాలని అన్నాదబాబుకు హేమనళినికి తను కాశికాపురానికి వెడుతున్నట్టు చెప్పి వీడుకోలు చెప్పడానికి పొద్దున్నే వచ్చాడు. అయ్యో అవునా, మీ అమ్మగారి అనారోగ్యం, ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గడిచిన ఇన్ని రోజులలో మీరు మాకు చేసిన సహాయానికి మేమేమీ తిరిగి ఇచ్చుకోలేము అన్నాడు అన్నాదబాబు. నేనే మీ రుణంలో పడి ఉన్నాను. నాకు చక్కని వసతి ఉన్న ఇల్లును మీ ఇంటి ఎదురుగా చూసి పెట్టడానికి చాలా శ్రమ పడ్డారు. అంతేకాక ఇరుగు పొరుగు ఎలా ఉండాలో మీరు అలా ఉన్నారు. నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్న లోతైన సమస్యలకు ఒక కొత్త అర్థాన్ని మీరు చెప్పారు. మీ జీవిత విధానం, ఆలోచనలో, ఉపాలంబనలో భగవంతునికి ఇష్టమైన చేరవేసేందుకు, అది వారికి ప్రయోజనం కలిగించేటట్లు చేయడానికి మీ తోడ్పాటు మాటల్లో చెప్పలేనిదే అన్నాడు నళినాక్షుడు. మీ పరిచయం కాకముందు ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్నాం. అటువంటి సమయంలో రంగస్థలం మీద మీరు దర్శనమిచ్చారు. మీ స్నేహం వదులుకోకూడదని అనుకున్నాం. ఇల్లు వదిలి కాలు బయట పెట్టని వాళ్ళం. అలాంటి మేము ఎన్నడూ ఉపన్యాసాలు వినడానికి వెళ్ళడం కానీ, సమావేశాలకు హాజరు కావడం కానీ తెలియదు. ఒకవేళ ఏమైనా సమావేశాలైనా నేనొక్కడనే వెళ్ళేవాడిని. హేమను సిద్ధపరిచి తీసుకొని వెళ్ళడం కష్టమయ్యేది. అప్పుడు అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. జోగేంద్రుడు వచ్చి మీరు ఉపన్యాసం ఇస్తున్నట్టు చెప్పగానే మేము కొంచెం కూడా ఆలోచించకుండానే మీ ఉపన్యాసం వినడానికి వచ్చాం. నిజంగా అది ఒక అపూర్వ విషయం. ఇంత చక్కటి అవకాశం ముందు మేము చేసిన సహాయం ఏపాటిది, మేము ఎప్పుడూ రుణపడి ఉంటామంటూ మరలా చెప్పడం మొదలుపెట్టాడు. కొంచెంసేపు ఆగండి, నన్ను కూడా చెప్పనివ్వండి. నేను నా మనసులోని మాటను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. కానీ మీకు మాత్రమే నిజమనే నిచ్చెన ఎక్కడానికి రహస్యాలనేవి స్నేహితుల మధ్య ఉండకూడదని పెద్దలు చెప్తారు. అలా చెప్పాలనుకున్న విషయాలను చెప్పే శక్తినిచ్చింది కూడా మీరే. మీ సహాయం ఆ విధంగా నాకు ఎంతో ఉపయోగపడింది. ఇలా నళినాక్షబాబు అన్నాదబాబుతో మాట్లాడుతుంటే హేమనళిని ఏమీ మాట్లాడలేదు. కానీ కిటికీ నుండి వచ్చే వెలుగులో నళినాక్షుడు వెళ్ళిపోయేదాకా మౌనంగా కూర్చున్నది. అప్పుడు ఆమె, మీ అమ్మగారు ఎలా ఉన్నారనేది మాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండండి అని అతడు వెళ్ళేటప్పుడు మరొకసారి పాద నమస్కారం చేసింది.